వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మెహనిల్. తెలంగాణలో సంచలనంగా మారుతున్న న్యూస్ గురించి అయితే మాట్లాడదాం. ప్రధానంగా తెలంగాణలో అయితే ఒకటి హైడ్రా పంజా విసురుతా ఉంది. అదే విధంగా రైతులకు రుణమాఫీకి సంబంధించిన ఇష్యూ నడుస్తా ఉంది. ఇంకోటి వరద బాధితులకి సంబంధించిన గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ అంశాల మీద అయితే ముందరైతే మనం అయితే మాట్లాడదాం. మనతో తిరుపతి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా మన తెలంగాణలో ఒకటి వరద బాధితులు సమస్య నడుస్తా ఉంది, అదే విధంగా రుణమాఫీకి సంబంధించిన సమస్య నడుస్తా ఉంది, హైడ్రా పంజా హడావుడి చేస్తా ఉంది. ఏమంటారు నా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైదరాబాద్ లో హడావుడి చేస్తున్న పంజా హైడ్రా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒకటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి పని ఏదైనా చేసిందంటే అది హైడ్రా. ఎందుకంటే మనం ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడుతోటే ప్రజాభవన్ ముందు గేట్లు ఎత్తేసినారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అంతా దారుణమైనటువంటి స్థితిలో ఏం లేదు, కొంత బాగానే ఉందనేటటువంటి ఒపీనియన్తో తెలంగాణ సమాజం కూడా వచ్చారు. అంతేందుకు పార్లమెంట్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు. వాస్తవానికి మనం అనుకున్నాం కాంగ్రెస్ పార్టీకి 5-6 వస్తాయేమో, అంతకు మించి రాకపోతుండే అనుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వచ్చినాయంటే కారణం ఈ కొంచెం ప్రజాభవన్ కాడ కంచెలు, అసెంబ్లీ కాడ కంచెలు తీసేయడము, తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి, తర్వాత పరిపాలన కొద్దిగా చక్కదిద్దాలనే ఆలోచనతోటి ప్రజలను మమేకమై ముందుకు తీసుకుపోదాం అనేటటువంటి ఒపీనియన్ తో కొంత ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున నమ్మించారు. అంటే పబ్లిక్ చేస్తున్నాం, అయిపోయింది 100 రోజులలో భూకంపం బద్దలు అయిపోతుంది మొత్తం అని చెప్పి ఈ రకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే 100 రోజులు పూర్తయిపోయింది. వాళ్ళు 6 గ్యారెంటీల ముచ్చట, మనం అది తీస్తే చాటభారతం ఉంటుంది. 6 గ్యారెంటీల ముచ్చట 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఈ తర్వాత ఇంకా కొన్ని 12,000 రూపాయలు కౌలు రైతులకు, 15,000 రూపాయలు రైతు భరోసా పెన్షన్, 4,000 రూపాయలు ఏది రైతు కూలీలకు సంబంధించి, లేకపోతే పంట ఆ బీమా కింద వాళ్ళు ఏదో ఇస్తా అని చెప్పారు. తర్వాత 500 రూపాయల బోనస్ విద్యార్థులకు సంబంధించి అయితే 4,000 రూపాయలు ఇస్తాను, 4,000 ఇస్తాను, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు. ఏది లేదు ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం శూన్యం దీంట్లో. ఇంకోటి, దాదాపు కేసీఆర్ 7,22,000 కోట్ల రూపాయల అప్పు చేసి పెట్టింది. ఆ అప్పుకు వడ్డీలు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు సరిపోతలేదు, వడ్డీలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. కేసీఆర్ డిసెంబర్ లో ఆయన పదవి కోల్పోయినప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మిగులు బడ్జెట్ తోటే రాష్ట్రాన్ని అప్పచెప్పింది కేసీఆర్. 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి అప్పు. కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇస్తా అని 7,000 కోట్ల రూపాయలు పెట్టింది బడ్జెట్. అది ఎన్నికల టైంలో కేసీఆర్ ఇద్దాం అనుకున్నాడు, ఓట్ల కోసం డ్రామా ప్లే చేసింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు, అంత ఛాన్స్ ఇవ్వలేదు. సో ఆ 7,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానాలో ఉన్నది. అదే 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించిన అంశంలో యాడ్ చేసిరు అని వగేరా వగేరా చాలా వినబడ్డాయి. వీళ్ళేమంటారు, అసలు పైసలు లేవు, నేను లంక బిందెలు అనుకుని వచ్చినా ఖాళీ బిందెలు ఉన్నాయి, ప్లాస్టిక్ బిందెలు కూడా లేవు అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. మరి 7,000 కోట్ల రూపాయల సంగతి ఏంది? మళ్ళీ ఇదే కేసీఆర్ ఫార్చునర్ కార్లు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కార్లు, అవన్నీ కూడా ఆంధ్రాలో విజయవాడ దగ్గర దాచిపెట్టింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి సార్ చెప్పి. మరి ఇప్పుడు ఆ కార్ల ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ కార్లే కదా, ఇప్పుడు ఆయన వేసుకొని తిరిగే కార్లు ఎక్కడే అనుకున్నారు? ల్యాండ్ రోవర్ కార్లు. వేసుకొని తిరిగిన కార్లు కేసీఆర్ కార్లు అని చెప్పాలి కదా. కలర్ మార్పిచ్చారు. సీతక్క కారు, సీతక్క మంత్రికి ల్యాండ్ రోవర్ కారు, ల్యాండ్ క్రూజర్ అనుకుంటాను, ల్యాండ్ క్రూజర్ సంథింగ్ పెద్ద కారు, గడ్డం ప్రసాద్ కి పెద్ద కారు, పొంగులేటికి పెద్ద కారు, అందరు మంత్రులకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పెద్ద కారు, అందరు గవర్నమెంట్ కార్లు, పెద్ద పెద్ద కార్లు. ఇవన్నీ ముఖ్యమంత్రి వాడేటటువంటి కార్లు మంత్రులకు ఇచ్చారు. అదే కేసీఆర్ హయాంలో అట్లా ఉండకపోతుండే, డిఫరెన్సియేషన్ ఉంటుండే. అంటే వీళ్ళ కాలు ఫార్చునర్ గీచినర్లో ఏ మంత్రులు ఎమ్మెల్యేల తిరిగేది, ఈ ల్యాండ్ క్రూజర్లు అవి ఇవి కేసీఆర్ వాడుకునేది. ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మరిపియడానికి హైడ్రాని ముందు తెచ్చిపెట్టింది. ఓకే, హైడ్రా కంటే ముందు రుణమాఫీ చేసింది. అవును, ఈ రుణమాఫీ ఏమైంది? ప్రతి కుటుంబానికి, అంటే ఎవరైతే రైతులు తీసుకుంటారో కుటుంబంలో ఇద్దరు ఉన్నా సరే ఒక్కరికైతే అవుతుందని చెప్పింది. అంటే ప్రతి కుటుంబంలో ఇద్దరు రుణాలు తీసుకున్నా కూడా ఒక్కరికైతే చేసి తీరుతామని కూడా చెప్పారు. దాదాపు వీళ్ళు ఎంతమంది ఉన్నా గానీ, కుటుంబంలో ఎంతమంది ఉన్నా గానీ 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేస్తారు. 71 లక్షల మంది అకౌంట్లు ఉన్నాయి తెలుసా? రైతు రుణమాఫీకి సంబంధించిన అకౌంట్స్ 71 లక్షల మంది అకౌంట్లు ఉంటే దాంట్లో వీళ్ళు ఏం చెప్పారు, కొన్ని నిబంధనలు పెట్టిరు, కొన్ని వీళ్ళు లుస్కులు పెట్టిరు, కొన్ని రిస్ట్రిక్షన్స్ తో కూడినటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఓకే, ఇది యాక్సెప్ట్ చేస్తాం. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు రాదని చెప్పింది. ఈ 70 లక్షల మందిలో ఒక 5 నుండి 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తీసేద్దాం. తర్వాత 61 లక్షలు. ఇంకోటి ఇది తీసేస్తే
ఐటీ కట్టే వాళ్ళకి ఒక 5 లక్షల మంది తీసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు అదొకటి ఇదొకటి 50 లక్షల మంది ఉంటారు మొత్తం 50 లక్షల మంది ఏదో అంత ప్రతినిధులు ఒక 10 లక్షలు తీసేసుకున్నా అంత తీసేస్తే 50 లక్షల మంది ఉంటారు 50 లక్షల మంది ఉంటారు దాదాపు ఫస్ట్ సెకండ్ థర్డ్ బడ్జెట్ లో వీళ్ళు కేటాయించేది ఎంత తెలుసా దీని తర్వాత నేను చివరికి హైడ్రా చెప్తాను మీరు అడిగిన క్వశ్చన్ హైడ్రా కదా అవునవును హైడ్రా ఎందుకు పుట్టుకొచ్చింది సడన్ గా హైడ్రా ఎందుకు వచ్చిందో దాని గురించి కూడా చెప్తా నేను హైడ్రా రావడానికి గల కారణం ఏందనేది కూడా చెప్తా ఇవన్నీ చర్చల మధ్యలో హైడ్రా ఎందుకు పుట్టుకొచ్చింది అనేది నేను లాస్ట్ పాయింట్ లో చెప్తాను మీకు బాగా అర్థమైతే అంటే ఇప్పుడు నాకు అర్థమవుతాను ఏంటంటే ఇవన్నీ కప్పుపుచ్చుకోవడానికి హైడ్రా వచ్చిందని అదే చెప్తున్నా ఇగో వీళ్ళు ఏం చెప్పారు జూలైలో వీళ్ళు జూలైలో మేము రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు మొత్తం అవును చూడు ఫస్ట్ విడత జూలై 18వ తారీఖు ఫస్ట్ విడత ₹1,00,000 కంటే లోపు చేస్తా అని చెప్పారు 11 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పారు లెక్కతో సహా చెప్తా 6,098 కోట్ల రూపాయలు ఫస్ట్ విడత సెకండ్ విడత జూలై 30వ తారీఖు ఇచ్చారు 1,50,000 కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పారు 6 లక్షల మందికి చేసారు 6,190 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు మూడో విడత ఆగస్టు 15వ తారీఖు చాప్టర్ క్లోజ్ గా అయిపోయింది రుణమాఫీ దశ ముగిసిపోయింది చేసేసినాం కథం అయిపోయింది అంటారు కాంగ్రెస్ కథం అయిపోయిందని అంటారు మరి నిన్న ఒక ప్రకటన వచ్చింది తుమ్మల ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన మినిస్టర్ 100% ఏదైతే రుణమాఫీ కావాల్సింది ఉంది కదా వరదల వల్ల లేట్ అయిపోతుందని నేను చెప్తా గదే ముచ్చడి చెప్తున్నా ఇప్పుడు నేను గదే ముచ్చడి నేను చెప్పుకుంటూ వస్తున్నా మూడో దఫ వచ్చేసి 6,000 కోట్ల రూపాయలు 6 లక్షల మందికి చేశారు 11 లక్షలు 6 లక్షలు 6 లక్షలు క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుంది 23 లక్షల మందికి చేశారు వీళ్ళ బడ్జెట్ ఎంత ఎరికేనా 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ దాంట్లో 6,098 6,190 తర్వాత 6,000 క్యాలిక్యులేట్ చేయి మొత్తం 18 లక్షల దాకా 18,288 కోట్ల రూపాయలు వీళ్ళు మొత్తం కేటాయించిన బడ్జెట్ ఇప్పటిదాకా వీళ్ళు మొత్తం ఎంత పెట్టి రుణమాఫీకి 26,000 కోట్ల రూపాయలు ఇచ్చారు 26,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగులుతున్న బడ్జెట్ ఎంత ఎరికేనా ఇంకా రుణమాఫీ మొత్తం కాకముందుకే 7,712 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి పైసలు ఇవి ఈ పైసలు ఏమైనా సార్ అని చెప్పి అడిగితే సమాధానం లేదు పోనీ రైతులకు రుణాలు మాఫీ ఎప్పుడు చేస్తారో చెప్తే చెప్పరు మరి అయితే కావంటే చెప్పరు మళ్ళీ ఏమన్నారు రుణమాఫీకి ఒక యాప్ క్రియేట్ చేస్తాం అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చి మొత్తం రుణాలు మాఫీ చేస్తారు భూకంపం బదులైపోతుందని చెప్పారు సీన్ కట్ చేస్తే భూకంపం బద్దలు లేదు రుణమాఫీ లేదు కథ లేదు ఆగమాగం జగన్నాథం క్యావో అన్నట్టున్నది కథ ఆఖరికి రైతులను తిప్పలు పెట్టుకున్నారు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుడు అధికారుల కాళ్ళు మొక్కుడు కలెక్టర్ల కాళ్ళు మొక్కుడు బ్యాంకు సంబంధించిన మేనేజర్ల కాళ్ళు మొక్కుడు వాళ్ళకి ఏమొచ్చిందని ఎన్నో మొక్కుతారు వాళ్ళు నీకు శాతనైతే లేకపోతే ఇయ్యకు రుణాలు మాఫీ ఖచ్చితంగా కావాలని అడిగారు రైతులు నువ్వే చెప్తివి అధికారంలో కొచ్చుడితో రుణాలు మాఫీ చేసి తీరుగా అన్నావు నిజమో చేస్తావేమో అని చెప్పి ఇంకొక మాట కూడా అన్నారు ఏంటంటే ఎవరైతే రుణాలు తీసుకొని వారు ఎవరైనా తీసుకోండి అని ఇమ్మీడియట్లీ పోయి తీసుకురారు అయిపోతాయని చెప్పి వాళ్ళు ఇంకోటి చూడు ఇదే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో భువనగిరి దగ్గర సవాల్ విసురుకున్నారు యాదగిరి నరసన్న మీద ప్రమాణం చేసేసి ఆ దేవుని మీద ప్రమాణం ఈ దేవుని మీద ప్రమాణం గదే ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఒకవేళ రుణాలు మాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయాలి రుణమాఫీ చేయలేకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పిండు హరీష్ రావు సవాల్ స్వీకరించిండు రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిండు హరీష్ రావు పోయి ఆల్రెడీ అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా పత్రం కూడా సమర్పించిండు హరీష్ రావు రాజీనామాకు రెడీ ఉన్నాడు ఇప్పుడు రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకంటే స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్ అడ్రస్ చేసినప్పుడు వాళ్ళే చెప్పారు 8 లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు అని చెప్పారు వాళ్ళు అంతే ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తా ఉన్నా 100% పూర్తి కాలేదు వరదలు చెప్పేది ఏంటంటే ఖమ్మంలో వరదలు వచ్చినాయి 5,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని చెప్తున్నా 7,712 కోట్లు మిగిలినాయి కదా ఉన్నాయి దీనికి 5 జంపు కొడతారేమో అనే డౌట్ వస్తుంది ప్రజలకు మా పైసలు అంటే వాడుకుంటారేమో అని మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి పైసలు అడుగుతున్నాయా 2,000 కోట్ల రూపాయలు మాకు కావాలి ఇంకోటి కేంద్ర గవర్నమెంట్ కి సంబంధించిన 1,300 కోట్ల రూపాయలు కూడా ఇంకా మనకి ఉన్నాయంట ఇస్తామన్నట్టు కూడా వాళ్ళు రెడీగా ఉంటారు మనకాడ సిఎస్ శాంతి కుమార్ ఉంది కదా ఆమె ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు ఇన్ఫర్మేషన్ ఇంకో ముచ్చట తెలియదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కొంత ఆ కొంత మీరు ఖర్చు పెట్టినాక ఇంకా మేము మిగతా ఇస్తామంటారు వాళ్ళు ఇవన్నీ రెడీగా ఉన్నారు వీళ్ళు అడగరు ప్లస్ వీళ్ళు అడుగుడు గంగల కలిస్తే ప్లస్ వీళ్ళు వాళ్ళని అడుగుడు పోను వీళ్ళు ఉన్నాయి ఖర్చు పెట్టరు ఉన్న డబ్బులు తీయరు సో మొత్తానికి హైడ్రా పంజా అంటే ఇప్పుడు చేస్తున్న ఒకటి చెప్తా పొద్దున్నుండి నేను కూడా వార్తలే చదువుతున్నా నేను కూడా అనేక వీడియోలు చేసిన పొద్దున్నుండి హైడ్రా రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమం మంచిదే దాంట్లో నో మోర్
అది మంచిది కాదు అని చెప్పడానికి లేదు. మంచి కార్యక్రమం అది. ఆయన ఏం చేసిండు, ఇన్కన్వెన్షనల్ రేవంత్ రెడ్డి టార్గెట్. ఇప్పుడు కాదు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చెప్పిండు అసెంబ్లీలో, ఇన్కన్వెన్షనల్ నాగార్జున కట్టుకున్నాడు, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయరు అని చెప్పిండు. నాగార్జునకు నోటీస్ లేదు, నాగార్జునకు ఇన్ఫర్మేషన్ లేదు, నేలమట్టం చేసి పడేసి 8 గంటలకు ఇన్కన్వెన్షనల్ మొత్తం కుప్పకూలిపోయింది. తర్వాత కేటీఆర్ ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి 2020లో డ్రోన్ ఎగిరేసి ఆ విజువల్ చూపించింది. 2020లో ప్లాన్ చేసిండు, ఇప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు తెలిసి వారం రోజులు అది కూల్చేస్తారు. తర్వాత ఇప్పుడు ఈ రామ్నగర్ చుట్టుపక్కల అక్కడ కూడా రేవంత్ రెడ్డి సార్ గతంలో తిరిగిండు, బాగా వర్షాలు వచ్చినప్పుడు అది ఇది అట్లా తిరిగిండు. ఎందుకంటే రామ్నగర్ ఏరియా ఇదంతా కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కొంత ఆయనకు అదంతా ఉన్నది, అట్లున్నది ఇట్లున్నది అనేటటువంటి ఒక ఆప్షన్ ఆయన గెలిచినది. ప్లస్ రియల్ ఎస్టేట్ లో దిట్ట రేవంత్ రెడ్డి సార్, రియల్ ఎస్టేట్ లో దిట్ట. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ అదంతా తెలుసు. రామ్నగర్ లో వితౌట్ నోటీస్ నేలమట్టం చేసి పడేసింది. ఖైరతాబాద్ కూడా నేలమట్టం అయిపోయినాయి, పడాన్ చెరువు కూడా నేలమట్టం అయిపోయింది. పాయింట్ ఏంటంటే బోరబండ కూడా ఖతం అయిపోయింది. ఆఖరికి రేవంత్ రెడ్డి తనను తాను ఒక చర్చ లేపడానికి ఆ దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి వాళ్ళ అన్న ఇల్లు కూడా నోటీస్ ఇచ్చింది. నువ్వు చూడు, కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి పోతున్నాడు. బాగా చూడు, కేసీఆర్ ఒక చర్చని బంద్ చేయడానికి ఇంకో చర్చ లేపుతాడు, ఒక చర్చని బంద్ చేయడానికి ఇంకో చర్చ తెరపైకి తీసుకొస్తాడు. రుణమాఫీ రైతులు అడుగుతారేమో, రుణమాఫీ ఎందుకు అవుతుందో అని చెప్పి రైతులు రోడ్ల మీద కూర్చుంటారేమో, రోడ్ల మీద పోయి ధర్నాలు చేస్తారేమో, లేకపోతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతారేమో, తిరుగుబాటు స్టార్ట్ చేస్తారేమో రైతులు అని చెప్పి రైతుల ఇష్యూ డైవర్ట్ చేయడానికి హైడ్రా అనేది తీసుకొచ్చింది. ఇంకొక హైడ్రా వచ్చుతో రుణమాఫీ అని ఎవరైనా అడుగుతారు, హైడ్రా అది కూల్చేస్తారు ఇది కూల్చేస్తారు, ఏ పెద్ద కథ, రుణమాఫీ ముచ్చటే లేదు. ఇప్పుడు చాలా మంది దేవుడు మంచి చేస్తా ఉన్నాడు, అందరూ చెప్పబట్టే దేవుడు చెప్తాడు అన్ని చేసుకుంటూ వస్తాను కూల్ చేసుకుంటా. నా పాయింట్ చెప్తా, రేవంత్ రెడ్డి దేవుడు అది అని చెప్తున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీలో కానీ దేవుడో ఏందో సెకండరీ. సరే, మంచి పని చేస్తే దేవుడే కావచ్చు, కేసీఆర్ మంచి పని చేస్తే దేవుడే, కేసీఆర్ చెడ్డ పని చేసిన కాబట్టి ఓడగొట్టి ఇంత బండ పెట్టింది, అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే వాసవి కన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి. మరి వాసవి కన్స్ట్రక్షన్ పైన వీళ్ళ బుల్డోజర్లు బ్యాటరీలు వీక్ అయిపోయినాయా, లేకపోతే డీజిల్ లేదా, కమిషన్స్ వస్తాయి కదా, లేకపోతే అదే దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, మరి వాటిని ఎందుకు నీలమట్టం చేస్తలేవు? రామ్నగర్ దగ్గర లేకపోతే బోరబండ దగ్గర అటు సైడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో వితౌట్ నోటీస్ వాళ్ళకు మొత్తం కూల్చిపడేస్తున్నావు, ఇన్కన్వెన్షనల్ కూడా కూల్చిపడేసినావు. నీ అన్నకెందుకు నోటీస్ ఇచ్చినావు? 30 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పి. ఆయన ఏమంటాడు, 30 రోజులలో మీరు ఖాళీ చేయాలా, ఖాళీ చేసినాక మేము కూల్చేస్తాం, లేదా మేము కూల్చేయలేమని చెప్పి మీరు కనుక అనుకుంటే ఆ సామాన్లు తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోండి, మేము కూల్చేస్తాం అంటారు. మరి ఇదే మాటలో ప్రజలకు కూడా చెప్పొచ్చు కదా, ప్రజలకు కూడా, పేద ప్రజలకు. ఆఖరికి గుడికి కూడా నోటీస్ ఇచ్చారు, శ్మశాన వాటికి కూడా ఇచ్చారు, శ్మశాన వాటికి నోటీస్ ఇచ్చారు. అంటే లోపల ఉన్న బొక్కలు గిక్కలను ఏరుకొని వేరే కాడికి పోయి ఆడ మళ్ళీ కట్టించుకోవాలి గోరి. ఇంకోటి, మేము గ్రౌండ్ రిపోర్ట్ పోయినప్పుడు మన సున్నం చెరువు బోరబండ కడిగి వెళ్ళినాం. ఈయనే మాట్లాడండి ప్రతిపక్ష నేతగా, అప్పుడు పార్లమెంట్ ఎంపీగా ఉండే కదా బోరబండకి సంబంధించి, ఆయన ఎంపీ ఉండే. అప్పుడేమన్నానంటే అయ్యప్ప సొసైటీ అని ఉండేదంట. అయ్యప్ప సొసైటీ గురించి ఈయన ఏం మాట్లాడిందంటే, కొంతమందికి అప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నోటీసులు ఇచ్చారు అనమాట. అప్పుడు అధికారులు నోటీస్ ఇచ్చినప్పుడు ఈయనేమంటుండు, రెగ్యులేషన్ చేయొచ్చు కదా, ఒకవేళ వాళ్ళు పేదోళ్ళు రూపాయి కూడేసుకొని కట్టుకున్నారు, వాళ్ళకు అవినీతిగా ఏమైనా కట్టుకునేది ఉంటే నువ్వు ఉన్నావు కదా, రెగ్యులేషన్ చేసి వాళ్ళకు పట్టా ఇవ్వు కదా అని కేసీఆర్ ని ప్రశ్నించిన వ్యక్తి ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నారంటే, సున్నం చెరువు పక్క పండి దాదాపుగా 89 ఫ్యామిలీస్ కి నోటీస్ ఇచ్చేసి వాళ్ళని రోడ్డు పాలు చేసిన దాఖలాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష అధికారంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించిండు, ఇప్పుడు ఆయన చేతిలోనే అధికారం ఉన్నప్పుడు. ఏ విషయంలో ఇంకోటి చెప్తా, మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజ్ ఉంటుంది దుండిగల్ కాడ, అవును, ఎంఎల్ఆర్రెడ్డి కాలేజ్ అని చెప్పి. ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఎల్ఆర్రెడ్డి కాలేజ్ దుండిగల్ కాడ నీలమట్టం చేసి పడేసింది. దాదాపు 1000 మంది పిల్లలు చదువుతుంది దాంట్లో కాలేజ్. రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ధ్యాస ఉంటే, ప్రజల పట్ల ఆయనకి ఏమైనా భావం ఉంటే, ప్రజలు మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటే, విద్యార్థులు మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటే, మున్సిపల్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, లేకపోతే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అడిగి పోయి స్థానిక కలెక్టర్ తుండిగల్ కాడ పోయి ఎంఎల్ఆర్రెడ్డి కాలేజ్ ఎందుకు కూల్చేయాలి? ఈరోజు ఫాతిమా కాలేజ్ కు నువ్వు నోటీస్ లేకుండా 7 నెలల దాకా 7 months దాకా సమ్మర్ హాలిడేస్ దాకా దానికి పర్మిషన్ ఇచ్చినావు. నువ్వు తర్వాత మల్లారెడ్డి యూనివర్సిటీకి పర్మిషన్లు ఇచ్చినావు, అనురాగ్ యూనివర్సిటీకి 7 నెలల దాకా పర్మిషన్స్ ఇచ్చినావు. మరి నీకు ఎంఎల్ఆర్రెడ్డి కాలేజ్ కనబడలేదా కంట్లకు? చెరువుని కబ్జా పెట్టిన 10 ఎకరాల చెరువులు కట్టుకున్నాడని చెప్పినావు కదా, మరి ఆయన చెరువులనే కట్టిండు, కబ్జా పెట్టిన ఆరోపణతో కూల్చేసినావు నువ్వు. మరి ఫాతిమా కాలేజ్ నడి చెరువులు ఉన్నది, చెరువు పైన చెరువు ఉన్నది, పక్కనే స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లోనే కాలేజ్ ఉన్నది, ఆ రిసార్ట్లు ఉన్నాయి, పక్కన బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి, అవన్నీ మీకు కనబడతలేవా?
ఎంఐఎం మీరు దోస్తానైపోయి ఇప్పుడు మీరు డ్రామా అంతే కదా. అంటే నిజంగా ఎంఐఎం కాంగ్రెస్ దోస్తానయ్యే అందరికి తెలుసు కదా. ఫాతిమా కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ అని వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే అది కాదా, ఎమ్మెల్యారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ కాదా, ఈ ఎస్ఆర్ కాలేజ్ అని ఉంటుంది, ఎస్ఆర్ కాలేజ్ ఆ సీజ్ చేసి పడేసారు కాలేజ్ ని. వాటర్ వచ్చినాయండి మొత్తం, నీళ్ళు వచ్చినాయి సీజ్ చేసారు. వర్షాకాలం పోయినాక ఎండాకాలం వద్దు, ఎండాకాలంలో నీళ్ళు రావు, చలికాలం నీళ్ళు రావు, మరి చదువుకోవద్దు అప్పుడు పోరగాళ్ళు. మరి ఎందుకు సీజ్ చేసినావు అంటే నీకు అనుకూలంగా లేని సీజ్ చేయాలి, అనుకూలంగా ఉన్నాయని అట్లా పెడతావా. సో ఇప్పుడు మొత్తం హైడ్రా పేరు మీద హైడ్రామా క్రియేట్ అవుతుందని చెప్తావా? ఎందుకంటే హైడ్రామా అని కాదు, ఒకటే ఆడిస్తున్న ఆట అంటావా? రేవంత్ రెడ్డి పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో తనకంటూ మంచి సీట్లు రావడానికి ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పిందట, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నెగిటివ్ వస్తే ఉపేక్షించేది లేదు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుందని చెప్పుడుతోటే హైడ్రాను తెరపైకి తీసుకొచ్చిండు. ఈ హైడ్రాలో కూడా ఏబి రంగనాథ్ పెట్టడానికి ముఖ్య కారణం ఉన్నది. రంగనాథ్ డిసిప్లిన్ కి బ్రాండ్ అంబాసిడర్. రంగనాథ్ పని విషయంలో అదే దిట్ట, ఏదైనా పనప చెప్తే టకా 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 చేసి పడేయడంలో ఆయన మించినటువంటి తోపు లేడు. చాలా సీనియర్ ఆఫీసర్, ఆయన సిపిగా పనిచేసిన, వరంగల్ సిపిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి అక్కడ వరంగల్లో క్రైమ్ లేకుండా ఒక్కొక్క బట్టలు ఇప్పి తాట చేసిండు, పిర్రల మీదకి లాఠీ దెబ్బలు కొట్టిండు. అవన్నీ చూసిన మన వరంగల్ బ్యాచే కదా, మనకు తెలుసు పిల్లలు వాళ్ళు ఏమైనా ధర్నాలు గిరణాలు చేసినా పిలిపించి బెదిరించడం అవన్నీ కూడా చేసాడు. మస్తుగున్నాయి ఆయన పైన ఆరోపణలు, మస్తుగున్నాయి. నేనే పోయి వీడియో తీసిన, మన టీఆర్టీలోనే తీసిన. కాకతీయ యూనివర్సిటీ పిల్లలు ఏదో ఏదండి వీసీ దగ్గర ఏదో ధర్నా చేస్తే వాళ్ళని తీసుకొచ్చి బొక్కలను చూడచూర చేసిండు సిపి. అమృత ప్రణయ్ ఇష్యూ లాంటి అమృత ప్రణయ్ ఇష్యూలో మనోడే చూసుకున్నారు. ప్రీతి మెడికో ప్రీతి ఆ ఇష్యూకు సంబంధించి కూడా మనోడే. ఇదంతా కూడా సైఫ్ అని చెప్పి, వాడు సైఫ్ అనుకుంటా వాని పేరు, మెడికో ప్రీతికి సంబంధించిన కేసులో ఆ సైఫ్ గాడు. ఇదంతా కూడా సిపి రంగనాథే దగ్గరుండి ఇదంతా కూడా ఇష్యూస్ చూసుకున్నాడు. సో ఆయన చూసుకున్న ప్రతి ఇష్యూ సార్ట్ అవుట్ అయింది. ఆయన చేసినట్టు ఆయన తీసుకున్న ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ముగింపు దశగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. కాబట్టి రంగనాథ్ని రంగంలోకి దిగితే బాగుంటది అనేటటువంటి ఆలోచనతోటి ఒక ఉపాయం కట్టిండు రేవంత్ రెడ్డి. ఆయనకు అప్పచెప్పిండు, పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పైన హైడ్రా విషయంలో 55% పాజిటివ్ ఉన్నది, 45% చాలా నెగిటివ్. ఎందుకు చెప్పనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ మనమే చూపించినాం, మనమే పోయినాం అక్కడికి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ సందర్శించి అక్కడ చూపించింది మనమే. ఇదే పొంగులేటి ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది. హిమాయత్ సాగర్ పొంగులేటి ఫామ్ హౌస్ ముందు సబితా ఇంద్రారెడ్డి గారి కుమారుడు కార్తిక్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నది. మనం అవి రెండు కూల్చోవచ్చు కదా. పొంగులేటి ఫామ్ హౌస్ దగ్గర ఒక హైడ్రామా చోటు చేసుకుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ అధికారులు టేబుల్ వెల్ట్ కొడుతున్నాయేమో మొత్తం సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది కదా. మరి మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ ముంగట టేప్ పెట్టి కొలిసినప్పుడు ఒక్క విజువల్ రాలేందుకు? అధికారంలో ఉన్నారు కదా, ఒక్క విజువల్ మాట్లాడలే. అదే పొంగులేటి ఫామ్ హౌస్ పక్కనే, అంటే అదే హిమాయత్ సాగర్ పక్కన హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్న విషయం తెలుసు ఎవరికైనా? కేవీపీ రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ ఉన్న విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. వాటిని బఫర్ జోన్ బఫర్ జోన్ వస్తాయి, ఎఫ్టీఎల్ పరిధిలో కూడా వస్తాయి. ఎఫ్టీఎల్ పరిధిలో కూడా ఏం చేస్తారు తెలుసా? హిమాయత్ సాగర్ దగ్గర వీళ్ళు చేసే డ్రామా ఏంటంటే, హిమాయత్ సాగర్ నీళ్లు మంచి నీళ్ళకి వాడతారు, హైదరాబాద్ వాసులు తాగడానికి వాడతారు. అది ప్యూర్ వాటర్. మీరు హిమాయత్ సాగర్ దగ్గర పోయి ఆ వాటర్ చూడొచ్చు, మీరు చాలా ప్యూర్ వాటర్, మంచిగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది అక్కడ వాటర్. అది ఇట్లా చేతిలో పట్టుకుంటే కూడా ఫిల్టర్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. నీళ్లు అవి తాగడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఆ వాటర్ అన్ని కూడా ఏమంటారు, ఈయన క్రియేట్ చేసేది కదా మన సారు, మన కేసీఆర్ సార్, మిషన్ భగీరథ. ఆ వాటర్ కోసం కూడా దాదాపు అదొక 450 ఎకరాల కంటే పైచిలుకుంటుందట. 3 TMC పడుతుంది అలా వాటర్, 3 TMC నీళ్ళు. చాలా పెద్ద చెరువు అది. హిమాయత్ సాగర్ అనేది పెద్ద ట్యాంక్ అది. దాంట్లో పక్కనే వీళ్ళు ఆక్రమించుకొని కట్టుకుంటే ఏమైందంటే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధికి వచ్చింది. పక్కనే పెద్ద గోడలు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గోడలు చెంచలగూడ చెర్లపల్లి జిల్లా గోడల కంటే ఎక్కువ ఉంటాయి, పెద్ద ఉంటాయి. అలాంటి ఏమంటున్నా, నిజంగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అక్రమంగా కాకుండా సక్రమంగా కట్టుంటే అసలు నీళ్లు అక్కడ దాకా ఆనకపోతే గంట పెద్ద పెద్ద గోడలు ఎందుకు కట్టించుకోవాలి? అంటే ముందస్తుగానే ప్లాన్ చేసుకుని పుసుకున్న నీళ్లు ఇటు వస్తాయేమో అంత పెద్దగా కట్టించుకున్నాడా? అది బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ లో ఉందా, ఏం జరిగిందో చెప్పాలి. తర్వాత అదే చుట్టుపక్కల చాలా మంది ఫామ్ హౌస్ ఉన్నాయి. అంతేందుకు పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ దుర్గం చెరువు మధ్యలో ఉంటది. మరి అదెందుకు కూల్చేయరు? అది ఫామ్ హౌస్ కదా, అది కూడా ఫామ్ హౌస్. మరి ఇవన్నీ జోలికి ఎందుకు పోతలేడు రేవంత్ రెడ్డి సారు? ఇవి ఓన్లీ ఇవే ఎందుకు పట్టుకొని ఉంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ నేతల ఫామ్ హౌస్ అనేకం ఉన్నాయి,
మస్తు ఫామ్ హౌస్ ఉన్నాయి కాదన్న. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఏమైనా కానీ రేవంత్ రెడ్డి అంటా ఉన్నాం మనం, కానీ అక్కడ ఏవి రంగనాథ్ ఏం చెప్తా ఉన్నారంటే నాకు కంప్లైంట్ వస్తే నేను ఊరుకోను, అది ఏ మంత్రి అయినా ఉండని, ఎవరైనా ఉండని, ఏ సాధారణ వ్యక్తి అయితే ఉండని, ఎవరైనా ఉండని కానీ అని ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం అన్ని డిస్కషన్ చేసినాం, ఈ మంత్రి ఉన్నాయి అవన్నీ, ఇవన్నీ కంప్లైంట్ పోలేదా, పోయినా కూడా బయటకు వస్తలేవు అంటారా ఏవి రంగనాథ్ కాడికి? నీకు ఏం కంప్లైంట్ కావాలి? కంప్లైంట్ అంటే తిరుపతి రెడ్డి ఇల్లు పైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా? తిరుపతి రెడ్డి ఇల్లు పైన ఎవరైనా ఇచ్చారా కంప్లైంట్? ఆడ మీరే కదా పోయి చూసుకొని అదంతా ఆ నోటీస్ ఇచ్చింది మీరే కదా. సరే మీరు రామనగర్ అంటే ఒకళ్ళు మీకు కంప్లైంట్ ఇచ్చారు అనుకుందాం. హైదరాబాద్ లో మీకు ఎవరు ఇచ్చారు కంప్లైంట్? పటాన్ చెరువు గారు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు మీకు? బోరబండలు ఎవరు ఇచ్చారు మీరు కంప్లైంట్? కంప్లైంట్ ఎవరు ఇచ్చారని మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోను సార్ కూల్ చేయండి సార్ అని చెప్పిరా? ఎవరు ఇచ్చారు మీరు కంప్లైంట్? ఎవరు ఇవ్వలేదా కంప్లైంట్? మరి ఎవరు ఎట్లా కూల్ చేసినాం? ఇది కూడా పాయింట్ కదా. ఇంకోటి ఏమంటాడు, 311 ఉన్నటువంటి ఫామ్ హౌస్ మాకు సంబంధం లేదంటాడు. పట్టించుకోకు, 311 ఉండే వదిలేయి, కేటీఆర్ ఫామ్ హౌస్ వదిలేయి, ఆ 311 కిందికి ఉంది కదా. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, 311 కాదు, నాలా పక్కనే కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది, నాలా పక్కనే కేటీఆర్ రోడ్డు నిర్మాణించుకున్నాడు అని చెప్పిండు. ఆ నాలా చిన్నగా ఉంది, 30 మీటర్స్ వస్తుంది. అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ సగం పోతుంది, 13 గుంటలు సగం కూల్చేయి, 13 గుంటలు సగం కూల్చేయి. నాకు తెలిసి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి అనుకుంటా ఫామ్ హౌస్. 13 గుంటలు కూల్చేయి, మిగతా ఉంచు. నాకు తెలిసి 13 గుంటలు అంటే దగ్గర దగ్గర స్విమ్మింగ్ పూల్ పోతుందేమో. స్విమ్మింగ్ పూల్ ఇంకో పార్కింగ్ ఏరియా కూడా పోతుందేమో, ఫామ్ హౌస్ మిగులుతుందేమో. మరి అది ఉంచు. నేను ఇంకోటి చెప్తా, ఇన్కన్వెన్షనల్ కి సంబంధించిన ఆ చెరువు సరే అది ఎంత విస్తరణ ఉన్నదా, 25 ఎకరాల 30 ఎకరాల 80 ఎకరాల? అసలు బఫర్ జోన్ FTL అంటే చాలా మంది తెలియదు తెలుసా. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే వీళ్ళు చెరువు లోపల అదొక్కటి తెలుసు వీళ్ళకి. బఫర్ జోన్ అంటే వీళ్ళకి తెలియదు. బఫర్ జోన్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, 500 ఎకరాలు ఉన్నా కూడా 30 మీటర్లు అనుకుంటారు, 500 ఎకరాలు ఉన్నా 50 మీటర్లు అనుకుంటారు. చెరువు విస్తరణను బట్టి, చెరువు లెంత్ను బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఆ లెంత్ ఎక్కువ ఉంటుంది. 120 ఎకరాల చెరువు ఉందనుకో, దానికి బఫర్ జోను దాదాపు 30 నుండి 50 మీటర్ల దూరం ఉంటుంది. ఎందుకు బఫర్ జోన్ అంటుంటది అంటే 125 ఎకరాల చెరువు, దాంట్లో నీళ్లు నిండిపోతే ఇంకా నీళ్లు ఎక్కువ వస్తాయి చెరువులోకి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నీళ్ళన్నీ అదే చెరువులో కలిస్తే FTL దాటిపోతుంది. అది అది దాటి ఒడ్డు మీదకి బయటకు వస్తాయి నీళ్లు. అంటే దాదాపు 50 మీటర్ల దూరంలో నీళ్లు పోవచ్చు. అది 125 ఎకరాల కెపాసిటీ కలిగినటువంటి చెరువు కాబట్టి. ఏ చెరువు 500 ఎకరాలు ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వాటర్ ట్యాంక్ తీసుకున్నాం అనుకో, దాని విస్తీర్ణ ప్రకారం అది ఉంటే ఒకవేళ ఎక్కువైతే ఫ్లో అయ్యి కిందకి వస్తుంది కొంత భాగంగా. పెద్ద ట్యాంక్ అంటే హిమాయత్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ 3 TMCలు పడతాయి. 3 TMCలు నిండిన కంటే ఎక్కువ ఉంటే గేట్లు తెరవకపోతే ఏమైతే బయటకు వస్తాయి నీళ్లు. భారీ వర్షం పడుతున్నప్పుడు అప్పటికప్పుడే పోయి ఆటోమేటిక్ గేట్లు స్విచ్ అవుతుంది, వెళ్ళిపోయి గేట్లు కాదు కదా. కొన్ని ఇట్లా గేట్లు పైకి లేపాల్సి ఉంటుంది, కొన్ని తీయాల్సింది ఉంటుంది. కాబట్టి హిమాయత్ సాగర్ అయినా ఎలాంటి అయినా 500 ఎకరాలు ఉన్నాయి, 120 ఎకరాలు, 150 ఎకరాలు అంటే 150 మీటర్లు 120 మీటర్ల దూరం బఫర్ జోన్ కూడా ఉంటాయి కొన్నిటికి. కొన్ని చెరువులను బట్టి, లెంత్లను బట్టి, ఆ TMCలను బట్టి ఉంటాయి. 3 TMCలు అన్నప్పుడు చూడు హిమాయత్ సాగర్ కథ ఎట్లుందో. దగ్గర దగ్గరనే మీరు పోతే కనబడుతుంది మీకు మంచిగా సిమెంట్లతో కట్టింది. ఇప్పుడే అసలు కాంక్రీట్ పెట్టినా పెట్టొద్దు, ఆడ ఇటుకలు పెట్టొద్దు, కట్టనే కట్టొద్దు. వాటర్ అద్భుతంగా కట్టుకునే ప్రయత్నం చేసినారు వీళ్ళంతా. ఇక తర్వాత మీరు ఇంకోటి థర్డ్ ఆప్షన్ ఏదో అడిగినారు, ఖమ్మం సంబంధించి వరదలు అసలు మామూలుగా లేవు. మీరు గ్రౌండ్ లెవెల్ కు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది, అక్కడ ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని మీ దగ్గర నుండి చూశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా సహాయక చర్యలు అందుతున్నాయా? హెలికాప్టర్లు బర్త్డే పార్టీలకు అన్నిటికీ తిరుగుతా ఉన్నా కానీ అప్పుడైతే రాలేదంటే మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇగో నిన్న మేము ఓన్లీ ఒకటే చెప్తా, ఖమ్మంలో రెండు చోట్ల తిరిగినాం, 3 చోట్ల తిరిగినాం. ఒకటి ప్రకాష్ నగర్, ఒకటి బొక్కలగూడెం అని చెప్పి, తర్వాత ఒకటి నాయకులగూడెం అని చెప్పి 3 తిరిగినాం. ఫస్ట్ నాయకనగూడెంకు పోయినప్పుడు 2 భార్య భర్తలు వరదలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. ఆ పాలేరు రిజర్వాయర్ గేట్లు ఆటోమేటిక్ తెరుచుకోవాలి, కానీ ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోలేదు. ఆటోమేటిక్ గేట్లు తెరుచుకోపోవడానికి గల కారణం ఏంటంటే మెయింటెనెన్స్ లేదు. ఆ గేట్లకు గ్రీజులు పెడితే నీళ్ళు ఎక్కువ వస్తే నీళ్ళ తాకిడి ఆ గేట్లకు ఎక్కువ వస్తే ఆటోమేటిక్ పైకి లేచిపోతాయి ఆ గేట్లు. అది అట్లా లేకపోయేసరికి ఆ గేటు లేకపోయేసరికి పక్కన ఉంది సైడ్ నుండి మత్తిడి పడుతుంది కదా, మత్తిడి పడి ఆ నీళ్లు ఒకటేసారి వీళ్ళ ఇంటి ముంగడికి వచ్చేసినాయి. యాకూబ్ అని చెప్పి కుటుంబం, ఆ యాకూబ్ కుటుంబం వాళ్ళు ఇటుకలు తయారు చేస్తారు. ఆ ఇటుకలు తయారు చేస్తారు, వాళ్ళకి దాదాపు ఆయన కింద 15 మంది బతుకుతారట. ఒక్కొక్కళ్ళకి 10,000 జీతం ఇస్తారట. అంటే 15 మంది అంటే చూడు 1,50,000 రూపాయల జీతం ఇస్తారు ఒక్కొక్కళ్ళకి. ఇటుకల బట్టి పెట్టి కేవలం పెద్ద ఇటుకలు తయారు చేస్తారు, చిన్న ఇటుకలు కాదు. 3 ట్రాక్టర్లు, ఒక JCB, ఒక కారు, 2 బండ్లు అన్ని పోయినాయి. ఇల్లు కూడా పోయింది, మెషిన్లు పోయినాయి, అన్ని పోయినాయి. అయితే ఈయన ఏం చేసిండు,
వరద వస్తున్నటువంటి నేపథ్యాన్ని గ్రహించాడు. అది చిన్న చిన్నగా పోతా ఉందంటే సరే వెళ్తా ఉంది కదా అని చెప్పి ఈయన కూడా సైలెన్స్ అయిపోయింది. అక్కడ నుండి వెళ్ళిపోదాం అనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున వర్షం వచ్చేసరికి అర్థం కాలేదు. టకాటక వరద వచ్చేసింది. వరద వచ్చేసరికి మనకి మనోనికి ఏం చేయాలో అర్థం కాక పోయి రేకుల ఇంటి మీద కూర్చున్నాడు. 4 రూమ్ల ఇల్లు, రేకులే పైన స్లాబ్ కాదు, గోడ కూర్చున్నాడు పక్కన. కూర్చుంటే దాదాపు 3 గోడలు కూలిపోయినాయట. లాస్ట్ ఒక్క గోడనే మిగిలింది. ఆ ఒక్క గోడ పైన పొద్దుగాల 7 గంటలకు గోడెక్కి కూర్చుంటే 1 గంట దాకా, మధ్యాహ్నం 1 గంట దాకా సుమారు 7 గంటలు 7 hours అదే గోడ మీద కూర్చున్నాడు. హెలికాప్టర్ వస్తుంది అంటారట, రాదు. ఏదో డ్రోన్ పంపిస్తున్నారట, డ్రోన్లోకి వెళ్ళి ఏదో అది ఉంటది కదా, ఆ సేఫ్టీకి అది కట్టుకోవడం ట్యూబ్ జాకెట్ అది ఇస్తారు. దాంతో ఏమవుతుంది, మధ్యలో ఒక వాటర్ బాటిల్ పంపించిందట, మధ్యలో ఒక పులిహోర ప్యాకెట్ పంపించిందట. ఆడోడు వస్తా ఉంటే పులిహోర ప్యాకెట్ వాటర్ ఇవన్నీ ఇంకోటి తెలుస్తలేదు. ఇవన్నీ అధికారులు చేసిన కథ కాదు. గ్రామస్తులు ఆ వరి పైన మనం వరి పైన మనం డ్రోన్ పెట్టి ఆ ఫెర్టిలైజ్ కొడతాం చూడు. ఫెర్టిలైజ్ కొడతాం, డ్రోన్ పంప్ ఉంటుంది, డ్రోన్ పంప్, మనం మందు కొట్టడానికి పంప్ ఉంటుంది వ్యవసాయానికి. ఆ పంపు కింద తాడు కట్టి, తాడుకు ట్యూబులు వాటర్ బాటిల్ కట్టి వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ అధికారులు ఎవరు కదా, మంత్రులకు ఫోన్ చేస్తే, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. పోనీ ఇదే మంత్రులకు ఫోన్ చేసి సార్ హెలికాప్టర్ సార్ అంటే సిగ్నల్ లేదు అంటున్నారు. ఏమైనా బుద్ధి ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పి? ఎంత ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. నువ్వు కూర్చుంటే నీ ముఖంలో నా ముఖం పెట్టి నువ్వు మాట్లాడి నేను మాట్లాడి చేస్తూ ఏఐ టెక్నాలజీలో అంత గొప్ప టెక్నాలజీ వస్తే సిగ్నల్ లేదు అంటారు హెలికాప్టర్లకు. సిగ్నల్ లేదా? మన ఆంధ్రాలో ఎందుకున్న సిగ్నల్? కేరళలో మొత్తం ఎక్కడికక్కడ కొలాప్స్ అయితే సిగ్నల్ ఇట్లా ఆంధ్రాలో కేరళలో పనిచేయలేదు. ఆంధ్రాలో హెలికాప్టర్ వస్తుంది, తెలంగాణలో హెలికాప్టర్ లేదు. మన తెలంగాణలో 2 హెలికాప్టర్లు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రికి హెలికాప్టర్, ఒకటి ప్రభుత్వానికి హెలికాప్టర్ ఉంటుంది. మరి 2 హెలికాప్టర్లు ఎటుపోయినాయి? ఎందుకు పనిచేయలేదు 2 హెలికాప్టర్? కేసీఆర్ తిరిగినటువంటి హెలికాప్టర్ కేసీఆర్ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్. అది రేవంత్ రెడ్డికి సరెండర్ అయిపోతుంది హెలికాప్టర్. మన హెలికాప్టర్ ఎందుకు పనిచేయాలి? పోనీ ఖమ్మంలో హెలికాప్టర్ దిగడానికి ప్లేస్ లేదు అని చెప్పి ఇదేమన్నా చెప్తారా అంటే హెలికాప్టర్ దిగవు. హెలికాప్టర్ ఎక్కడ కూడా దిగవు. అది పైన పని చేస్తే పైనకి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు ఏమైనా ఉంటే విసురుతారు అంతే. ఇంత ఎమర్జెన్సీ టైంలో 7 గంటల సేపు కండ్ల ముందే చావు, కండ్ల ముందే చచ్చిపోతామని వాళ్ళకి తెలుసు. ఆఖరికి ఎక్కువ వరద వస్తుంది, ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుంటే నిజంగా చెప్తున్నాయి, చాలా కన్నీళ్ళు వచ్చినాయి. ఇట్లా చెయ్యి ఇట్లా ఊపి ఇట్లా దండం మీద చచ్చిపోయారు వాళ్ళ ఊరోళ్ళకి. అంటే ఏం బీకింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు ఆ విషయంలో? అక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోయినట్టే కదా, పక్కా ఫెయిల్ అన్నట్టే కనబడుతుంది. వేరే ఆప్షన్ ఏమన్నా? వేరే ఆప్షన్. ఇదే అంశంలో ఆడ ఏది ఆ గూడెం అదే బొక్కలగూడెం, ఖమ్మంకి ఎంట్రింగ్లోనే బొక్కలగూడెం ఉంటది. మున్నేరు రిజర్వేర్ ఉంటది, మున్నేరుకు సంబంధించినటువంటి కాలువ. ఆ కాలువ పక్కనే వాళ్ళకి తెలుసో తెలియకో FTL పరిధిలోనే కట్టుకున్నారు, బఫర్ జోన్ పరిధిలోనే కట్టుకున్నారు. నాకు తెలిసి ఆ కాలువ 2 కిలోమీటర్ల దూరం కూడా వస్తుంది బఫర్ జోన్. ఇక చూడు మరి ఆలోచన, చెరువులే 150 మీటర్లు 200 మీటర్లు అంటున్నాము, ఆ కాలువ 1.5 కిలోమీటర్ ఏంటంటే రోడ్డు మీదకి వచ్చింది. 1.5 కిలోమీటర్ కాదు, రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదకి NH హైవే మీదకి వచ్చింది అంటున్నా. హైవే మీదకి వచ్చింది. ఆ టౌన్ లో హైవే అంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం వచ్చినది. 2 కిలోమీటర్ దూరం అంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో. 1000 మీటర్స్ 2000 మీటర్స్ 2000 మీటర్ల దూరం వచ్చింది అంటున్నా. మళ్ళీ వీళ్ళు 150 మీటర్ 160 మీటర్ల గింత వస్తుంది. వీళ్ళు ఫామ్ హౌస్ కూర్చోదు అది ఇది అని చెప్పి 2 కిలోమీటర్లు వచ్చినాయి. టైం కూడా తీసుకుంటా. ఆ టైంలో అధికారులు నిర్లక్ష్యము. ఎంత నిర్లక్ష్యం అంటే ఖమ్మంలో 5 గంటల ప్రాంతంలో ఎక్కువ వరద ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది. కొంచెం వరద వల్ల కనబడుతుందట. అప్పటికే సరే వెనక నుండి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు సైలెన్స్ అయిపోయినారు. 5 గంటలకు వాళ్ళకు వెనుక వాళ్ళు అంటే ఇటు సైడ్ వీళ్ళు ఉన్నారు, రోడ్డు వెనుక వీళ్ళకి ఫోన్ చేసి మీరు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళిపోండి, ఎక్కువ వరద అయిపోతా ఉందని చెప్పారట. ఇమీడియట్లీ వీళ్ళు వీళ్ళకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, లేకపోతే వీళ్ళు చచ్చిపోతుండే. అదే 3 గంటలు 2 గంటలకు జరిగితే అధికారులు వీళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే తప్ప వీళ్ళకి తెలియదు. వీళ్ళు వెనకకి ఎందుకు చూస్తారు? ఎవరి పనులు ఉంటారు. 4 గంటలకు 5 గంటలకు ఎవరు లేస్తారు అనుకుంటారు, నిద్రలో ఉంటారు, నిద్రమత్తులో ఉంటారు. 4:30 ప్రాంతంలో కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయారు వీళ్ళు. అధికారుల నిర్లక్ష్యం చెప్పలే. ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వానాకాలంలో చెప్తున్నానట, వానాకాలం వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నానంటే కొంత ఏమన్నా అమౌంట్ ఇచ్చేదట, ఇప్పుడు ఇచ్చేదట. అవును. ఇప్పుడు నేను పోయినా మీరు విజువల్స్ చూడవచ్చు, మన TRT తెలంగాణలో ఉంటాయి, మొత్తం కొలాప్స్ ఖతమైపోయినాయి. ఏం లేదు అక్కడ, బట్టలు తప్ప మీరు ఆప్షన్ లేదు వాళ్ళకి. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, గీలర్లు, ఏసీలు, గీసులు అన్ని వేరే 2nd ఫ్లోర్ దాకా వచ్చినాయి. 2nd ఫ్లోర్ అంత హైట్ వచ్చింది.
ఇది వరద. ఇంకోటేనా ఇప్పుడు అక్కడ సర్వం కోల్పోయారు వాళ్ళు, వాళ్ళకి కొలమాని పెడతారు. ఇదైతే 10,000 ఇస్తారు చూసావా, ఆ 10,000 కూడా కొలమాని పెడతారు. అదే చెప్తున్నా నేను, అసలు వాళ్ళకి ఇచ్చేది 10,000 రూపాయలు, నష్టం వచ్చింది 2 లక్షలు 3 లక్షలు 30 లక్షలు 50 లక్షలు నష్టం వచ్చింది ఒక్కొక్కరికి. బిల్డింగ్లు 20 లక్షల ఇల్లు కూలిపోయింది తెలుసా నీకు? 20 లక్షలు పెట్టి మంచి అద్భుతంగా ఇల్లు కట్టించారట వాళ్ళు, 20 లక్షల ఇల్లు కూలిపోయింది. మరి ఏంటంటే FTL బఫర్ లో కట్టారు, మాకు పట్టా ఉందని అంటారు వాళ్ళు. పట్టా ఉందా మాకు బఫర్ ఆఫ్ FTL ఏందన్నా, మాకు పట్టా ఉంది, ఇది నేను ఎప్పుడో 20 గంటలు ఉంటాం అంటారు, తాతల గంటలు నేనే ఉంటారు మాకేం తెలుసా అంటారు. అంటే చాలా మంది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఈ హైడ్రా గీడ్రా ఏదో గాడ పనిచేయదని హైడ్రా వాళ్ళందరినీ ఖాళీ చేపించి పక్క ఇల్లు కట్టేసి ఏమైతుంది? ఆల్రెడీ కేసీఆర్ కట్టిన 2018, 2019, 20 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా. మరి ఖమ్మంలో అన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నప్పుడు అవన్నీ బీడెందుకు పడిపోయినాయి? ఆ డబుల్ బెడ్రూమ్లకు మళ్ళీ నువ్వు ప్లాస్టింగ్ చేసి బీడ్ పడిపోయినాయి, శిథిలా స్థితికి వచ్చినాయి. అదే ప్లాస్టింగ్ చేపించి మళ్ళీ నువ్వు దానికి రిపేర్ చేపించి ఇవ్వచ్చు ఇప్పుడు నువ్వు అనుకుంటే. మరి ఎందుకు చేయలేకపోతున్నావు? 4,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, 4,000 కుటుంబాలు. అక్కడ వాళ్ళ అవస్థ కాదు, వాళ్ళ బాధ కాదు. మూతికార మైకి పెడితే పొల్లు తిడుతున్నారు రేవంత్ రెడ్డి. 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది. ఆ 10,000 రూపాయలు కూడా ఆధార్ కార్డు కావాలన్నట, పాస్పోర్ట్ కావాలన్నట, ఆధార్ కార్డు రేషన్ కార్డు కావాలన్నట. ఓ పెద్ద నిన్న కథ, అది కూడా వరదలు వెళ్ళిపోయి ఏం లేవాడ. ఇదొకటి. తర్వాత ఆ ప్రకాష్ నగర్కి వెళ్ళింది. ప్రకాష్ నగర్ లో వాళ్ళ పరిస్థితి అగామ్య దోచనం, నిజంగా చాలా దారుణం. అన్నిళ్ళు పెట్టుకుంటారు, ఏం చేయాలో అర్థమైతలేదు. ఉండడానికి ఇల్లులు కూడా లేవు, కనీసం వీళ్ళకి ఇల్లులు మిగిలినాయి, రేకులు పోయినా ఇల్లులు మిగిలినాయి కానీ ఇల్లులు కూడా లేవు. అంత ఫ్లోటింగ్, అంత దారుణమైన ఫ్లోటింగ్ వచ్చింది. మొత్తం ఇళ్లలో బుడ తీయడానికి 4 రోజులు పడుతుంది వాళ్ళకి టైం. అంత దారుణమైన సిచ్యువేషన్. 3 మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నలుగురు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడకు సంబంధించి ఆయనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఆయన 2వ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి ఆయన. ప్లస్ ఆయన ఆర్థిక శాఖ మంత్రి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అక్కడ అందరు వాళ్ళే. 9 మందికి భద్రాచలం కూడా వీకిందటే. మొత్తం అదే బ్యాచ్ కదా, 9 మంది. ఇలా సిగ్గు ఉండాలి కదా, ఉండాలి, ఏమైనా మాట్లాడాలి, ఏమైనా చేయాలి కదా, ఏం చేయలే. సున్నా గుండు సున్నా. సో మరి ఒక్క హెలికాప్టర్ రాదా అనే బాబుకి ఎంత ఘోరం చెప్పు. ఒక్క హెలికాప్టర్ గతిలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకు ఇంకా మళ్ళీ ఏమంటారు, హెలికాప్టర్ సిగ్నల్ లేదు, అది ఇది అంతా డ్రామా పనిచేయాలి. రాహుల్ గాంధీ కలుసుకుంటే 10 హెలికాప్టర్లు పంపిస్తారు. అది ఆయన కలుసుకుంటే 10. మీరు అసలు ఆయనకి చెప్పలేదేమో. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి మొన్న పోయి కలిసిండు, కేంద్రానికి కూడా చెప్పలేదు అంటే వాళ్ళ కేంద్రం కూడా ఫైర్ అవుతా ఉంది. ఇదే ముఖ్యమంత్రి పోయి కలిసిండు. ఎవరిని కలిసిండు? అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్ల మీద పోయి ఒక్కరు గట్టిగా వలిగినాయా, లేకపోతే ఇక్కడ రోడ్లు ఖతం అయిపోయినాయా, లేకపోతే వరదలు గట్టిగానే పోయినాయా, రోడ్లు బ్లాక్ అయిపోయినాయా, ఇట్లా చూసుడు తప్ప. ఈ వరదలో పడి 2 చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించాలి. లేకపోతే ఇదంతా అతలాకుతలం అయిపోయింది, ఆ బాధిత కుటుంబాలను పోయి మనం ఇవన్నీ లేవు. ఉత్తగా ఆడపోయి నిల్చోవాలి. ఓకే అక్కడ ఇదే అయిపోయింది. ఎందుకు మరి ముఖ్యమంత్రి ఒక యువ సైంటిస్ట్ కేసీఆర్ దుర్మార్గుడు బయటికి రాలే, ఈ పెద్ద మనిషి పోయి చూడలే. ఇంకోటి చెప్పనా, అదే నాయకులగూడెంలో చచ్చిపోయినటువంటి భార్య భర్తల పిల్లలు ఎవరైతే 2 ఉన్నారో, ఒక ఆయన చెన్నైలో చదువుకుంటున్నాడు బీటెక్, ఇంకో ఆయన ఇటు ఖమ్మంలో చదువుకుంటున్నాడు బీటెక్ ఏదో. ఆ చెన్నై అబ్బాయి వచ్చేసిండు, ఈయన ఇక్కడే ఉన్నాడు. ఆయన ఆ ట్యూబ్ పట్టుకొని బయటపడ్డాడు. ఆయన దాదాపు 300-400 మీటర్లు కొట్టుకోపోయిండు. హైవే కాదు, ఆయన ట్యూబ్ బట్టి లాగిరు, ఆయన బయటపడ్డాడు, దొరికిపోయాడు, సేఫ్ లో ఉన్నాడు. కొన్ని గాయాలైనాయి, ఓకే. వాళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు, నష్టపరిహారం ఎంత తెలుసు? ఇలా పరిహారం, నష్టపరిహారం కాదు, పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని కాపాడిన ఆపదలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 2 లక్షలు. 2 లక్షలు ఒక్క చావుకు 1 లక్ష రూపాయలు. ఇది ప్రభుత్వ హత్య కాదా? ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్య ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చంపేసింది చెప్పాలంటే. హెలికాప్టర్ అదే సీన్ లో హెలికాప్టర్ ఉంటే వాళ్ళు కాపాడుతుండే, బయటకు వస్తున్నారు, సేఫ్ జోన్ లో ఉంటుండే. 10 మందికి అన్నం పెట్టేటోడు చచ్చిపోయిందండి ఇలా. 10 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఇప్పుడు యాకూబ్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడు. అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 3 విషయాలలో, ఇటు రైతు రుణమాఫీ సంబంధించిన విషయం కావచ్చు, మరి ఇటు చూసుకున్నట్లే ఒక ఖమ్మం ఏదైతే అది ఫెయిల్ అవుతుంది, హైదరాబాద్ లో కూడా ఫెయిల్ అయితే కనబడతారు. 3 ఇట్లలో కూడా ఫెయిల్. మరి ఆయన ఏంటన్నా గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. వచ్చిన 8 నెలల నుండి తెలంగాణ సుశీలమైంది, లేకుంటే మొత్తం మేము చేస్తా ఉన్నాం అది అని చెప్తా ఉన్నారు. ఆయన ఇంకా మస్తు చెప్తా నీకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ మంత్రుల కాడికి పోయి, ఎమ్మెల్యే కాడికి పోయి మూతికాడ మైకి పెడితే, సార్ రుణాల మాఫీ 8 లక్షల మంది మీరు చేయలే అన్నారు కదా సార్, ఏమైందంటే ఎవడా చెప్పింది, ఎవడా నీకు ఇచ్చింది లోగో, సార్ నడు మొత్తం అయిపోయింది, ఆగస్టు 15వ తారీఖు అందరు అకౌంట్ లో పడతాయని కూడా చెప్తారు వాళ్ళు. మీ తెలియరాల కథ. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పోతున్నాడు, దీంట్లో నో మోర్ ఛాన్సెస్. కేసీఆర్ బాటలోనే పోతున్నాడు. నువ్వు చూడు,
రేవంత్ రెడ్డి వైఖరి ఇట్లనే ఉంటాయి, ఉంటతి పోకడు ఇట్లనే పోతే ఆల్రెడీ మంత్రులు రేవంత్ రెడ్డి మీద ఫోకస్ పెట్టిరు, కంప్లైంట్లు కూడా ఇస్తురట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోయే అవకాశం కూడా ఉండొచ్చు, ముఖ్యమంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కొంత వినబడుతున్న చర్చ ఇది మొత్తం పూర్తిగా మనకేం తెలియదు. 2.5 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందని చర్చ నడుస్తుంది తెలుసా. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2.5 సంవత్సరాలు ఇంకోళ్ళకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని నడుస్తున్న చర్చ. ఇటు ఉండకపోవచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని చెప్పింది రాజగోపాల్ రెడ్డి తెలుసా మీకు. ఒక వీడియోలో మునుగోడు ఎమ్మెల్యే కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నా నాలుక మీద మచ్చలున్నాయి, ఇది అయి తీరుతుంది, ఈసారి అయ్యేది ఉన్న మీరు కాలేదు అని చెప్పిండు. దాని వెనకాల ఎంత మతలబు ఉండొచ్చు, ఎంత రహస్యం ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఇట్లనే ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏమైనా ఇబ్బంది అయితే, నేను ఇప్పుడే చెప్తున్నా రాసి పెట్టుకోను, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సీట్లు తక్కువ వస్తే, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ కి సీట్లు తక్కువ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గోవిందా రాసి పెట్టుకో, ఇదే పదవి వెళ్ళిపోతుంది, తీసేస్తారు వాళ్ళు. కాంగ్రెస్ హైకమాండ్ కి రావాల్సింది వాళ్ళకి అధికారం కావాలా, వాళ్ళకి కాంగ్రెస్ చాలా డిఫరెంట్, కాంగ్రెస్ మీకు తెలియదు చాలా డిఫరెంట్ కాంగ్రెస్ చాలా. ఎందుకంటే మనం సీనియర్లు కాకపోవచ్చు, ఇప్పుడు మనకు దాదాపు మనం తెలంగాణ ఉద్యమ సమయం 2014 నుండి మనం ఈ ఫీల్డ్ లో ఉండొచ్చు తప్ప 14 కంటే పెద్దగా మనకు తెలిసిందేం లేదు. కానీ మన తాతలు మనకంటే సీనియర్ వాళ్ళందరూ చెప్తున్నది. ఎందుకంటే 2014 నుండి ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను, ముఖ్యంగా వి హనుమంతరావు చూస్తాం మనం. వి హనుమంతరావు ఆయన మాట్లాడితే ఆయన ముఖం ఇట్లా చూసుకుంటుంటాం మనం, ఇట్లా మాట్లాడుతుంది అనుకో. రేణుకా చౌదరి మేడం చూస్తే మాకు ఇంత అద్భుతంగా మాట్లాడుతుంది అనుకుంటాం. సీనియర్ లీడర్లు వీళ్ళంతా. తర్వాత జీవన్ రెడ్డి గారిని చూస్తే ఇట్లా చూసుకుంటుంటాం. వాళ్ళందరూ సీనియర్ లీడర్, సీనియర్ మోస్ట్ లీడర్ వాళ్ళంతా. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూసినా, బట్టి విక్రమార్కను చూసినా, వీళ్ళందరూ అవలీలుగా మాట్లాడతారు. ఇతరులందరూ చూస్తే ఇంత మీద ఇదే అనుకుంటాం. అందుకు రఘునందన్ రావు ఆయన ఒక అడ్వకేట్, ఆయన ముఖం చూస్తే మనం, ఆయన మాట్లాడే మాటలు చూస్తే మనమే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, మనమే మారిపోతాం. గింతపూర్వం బీజేపీ కనుగొని చెప్పుకుంటాం మనం. అయితే ఆయన మాట్లాడే మాటలు చూస్తే వామో బీజేపీ నుండి గిని మాటలు వస్తాయేమో అని చెప్పి, అంటే అంత దారుణమైనటువంటి మాట, అంటే అంత అద్భుతంగా విశ్లేషించే వాళ్ళు, అద్భుతంగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అంత మంచి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళ రాజకీయ నాయకులు అయ్యారు కదా. అందుకే రాజకీయ నాయకులు అదే చెప్తాను నేను. ఒకటే పాయింట్, రేవంత్ రెడ్డి ఇదే ఒంటెత్తి పోకపోతే, ఎవరిని కలుపుకొని ముందుకు పోతే, ఎవరిని కలవకుండా, ఎవరు ఒపీనియన్స్ పట్టించుకోకుండా నేను ఇట్లనే చేస్తా, నా ఇష్టం ఉన్నది చేస్తా, ఏ చేయాలన్నా నడుస్తుంది అని చెప్పి ఒకవేళ అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు హైడ్రా అందరికీ సమానమే అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సమానమే కదా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలది, మంత్రులది, ఎమ్మెల్సీలది, రాజకీయ నాయకులకు సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా కూల్చేయాలి. మళ్ళీ ఏమంటాడు, మొన్న ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా అనేది మీ గ్రామాలలో కూడా ఏర్పరచుకోవాలంటుండు. జిల్లాలలో ఏర్పరచుకోవాలంటే జిల్లాలలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 ఉంటాయి, మరి చెరువుల పక్కనే అవి కూల్చేస్తారా? కూల్చేయాలి. ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు, అట్లా కూల్చేస్తే ఒక్క ఎమ్మెల్యే పార్టీలో కొనసాగుతుందా? బీఆర్ఎస్ పార్టీలో అట్లా కూల్చేయాలంటే కేసీఆర్ కూల్చలేదా? బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఎందుకున్నారు సేఫ్ జోన్ లో? కాంగ్రెస్ పార్టీ 12 మంది బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోయారు? మనం కట్టుకున్నటువంటి అక్రమ కట్టడాలు ఉండాలి, మన అక్రమ సంపాదన ఉండాలనే కదా. ఐఎంసీఆర్, దానం నాగేందరు, లేకపోతే గుడమైపాల్ రెడ్డి, లేకపోతే పోచారము, వీళ్ళందరూ ఎందుకు పోయారు? మా దండాలు బయటపడతాయేమో అనే ఆలోచన. మళ్ళా ఎందుకు సతాయిస్తుండు? సార్ వస్తా ప్లీజ్ ప్లీజ్ అని ఎందుకు తొందరపడుతుండు? అలా పోతే సేఫ్ జోన్ ఉంటామని. సేఫ్ జోన్ లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే ఎవరు ఉంటాడు పార్టీలా? ఎవరు ఉండే అవకాశం ఉండదు కదా. సరే, ప్రజలకు మంచి జరగాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కొంత ఆలోచనలు ఏమైనా వేరే విధంగా చేస్తుండేమో, కానీ అది కాంగ్రెస్ పార్టీలో వర్కౌట్ కాదు. వర్కౌట్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఎమ్మెల్యేలలో కూడా వర్కౌట్ అయ్యే ముచ్చట కాదు. లేదు, అవసరం కూడా రాజీనామాకు సిద్ధం అంటారు. మీరు రాజీనామాకు సిద్ధం సార్, ఇదేంది కథ? మమ్మల్ని మాకే గండి పెడుతుంది, ఎక్కడ కథ సార్? కాంగ్రెస్ పార్టీలో మేము కష్టపడి గెలిస్తే, డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిస్తే మా బిల్డింగ్ అని కూల్చేస్తా అంటుండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకే దిక్కులేదు, ఇక్కడ దికానం లేదు. ఇంత దూరం ఉంటా సార్ అని వాళ్ళే చెప్తారు. అంటే హైడ్రా తరహా అలాంటి వ్యవస్థ జిల్లాలలో చాలా డేంజర్ జోన్. అది డేంజర్ జోన్. కాంగ్రెస్ కే ఏమంటారు, ఇప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తానంటారు. కలెక్టర్లు ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటే నమస్తే పెడతారు. కలెక్టర్లకు ఎమ్మెల్యేలు పెట్టాలి నమస్తే. కానీ మన రాష్ట్ర పరిపాలన అట్లుంటది. కలెక్టర్లు ఫోన్ చేసి సార్ 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 అనాలి ఎమ్మెల్యేకు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కలెక్టర్లు ఎమ్మెల్యేలకు సుక్కలు చూపించేది, ఫుల్ పవర్ ఇచ్చేది వాళ్ళకి. సుక్కలు చూపించేది కలెక్టర్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. మంత్రి లెవెల్లో పోకపోయారు కానీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు సుక్కలు చూపించేది. ఏంది అయితే ఏంది అనేది, మంత్రులకు కూడా ఏందనేది. ముఖ్యమంత్రి ఉంటే అవును సార్ ఏం చేయాలి మరి అనేది. అంటే కలెక్టర్లు చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు పవర్స్ ఉంటాయి, ఆయన అంతా డిఫరెంట్ ఉంటుంది. ఆయన మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూసుకుంటాడు. ఈ కలెక్టర్ తర్వాత జడ్జి వస్తారు, అంటే మెజిస్ట్రేట్స్ వీళ్ళంతా.
వీళ్ళంతా మేనేజ్ చేసేటటువంటి వ్యక్తులు, వీళ్ళంతా న్యాయం చేసేటటువంటి వ్యక్తులు. ఈ రోజు జిల్లాలంతా కూడా ఎమ్మెల్యేల చేతులు ఉంటాయి, నియోజకవర్గాలు ఎమ్మెల్యేల చేతులు ఉంటాయి. కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తా అంటే కలెక్టర్ ఏం చేస్తాడు చెప్పు? ఏ కలెక్టర్ అయినా సార్ మీరు అక్రమంగా కట్టి దాన్ని కూల్చేస్తారంటే ఏంది మీద కథ ట్రాన్స్ఫర్ చేపిస్తా అంటే ఇట్లుంటది కథ. మరి ఏ కలెక్టర్ చెప్తావు చెప్పు? ఏ కలెక్టర్ చెప్తాను అంటున్నా, ఏదైతే చెప్పు. ఏ కలెక్టర్ చెప్పినా అయ్యేటట్లేదు, ఇదంతా అయ్యేటట్లేదు. ఇట్లా మాట్లాడుతుండే కూడా కేసీఆర్ ని జాకి పెట్టి లేపుతున్నాం అనుకుంటారు. కేసీఆర్ మన సుట్టపైన కాదు, రేవంత్ రెడ్డి మన సుట్టపైన కాదు. కేసీఆర్ చేసిన దందాలు 5-10 సంవత్సరాలు విమర్శించుకుంటూనే వచ్చినాం. ఆయన చేసినటువంటి దందాలను ఒక్కొక్కటి నేనే చూపించిన. మస్తుగున్నాయి దాంట్లో వీడియోలు, మస్తుగున్నాయి కేసీఆర్ దందాలు నేను చూపించినాయి. ఆయన బోగర్ మాటలు, ఆయన మాట్లాడినటువంటి లత్కూర్ మాటలు, ఆయన బూతులు, ఆయన రామాయణం అన్ని చూపించాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని దందాలు కూడా చూపించడానికి రెడీ ఉన్నా. ఈ వీడియో చేయడానికి కారణం కూడా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలనేటటువంటి ఆలోచనతోటే. ఈ హైడ్రా ఎందుకు వచ్చింది, రుణమాఫీ కథ ఏంది? రుణమాఫీ అయితే నేను మళ్ళీ చెప్తున్నా, రైతులకు నమ్మకం పెట్టుకోకూడదు. అయిపోయినట్టు లెక్క, అయిపోయింది, దాని పని అయిపోయింది. రుణమాఫీ పని మనం ఏదో అనుకున్నాం కానీ అంత ఈజీ ఏం కాదు. నాకు తెలిసే తుమ్మల నాగేశ్వరరావు సార్ చేతులు ఎత్తేసిండు, అది వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. ఏది ఏమైనా థ్యాంక్ యూ అన్న. చాలా విషయాలు ప్రజల కోసం మీరు కూడా ఏదైతే జర్నలిజం మన ఏదైతే ఉందో ప్రతినిత్యం మీరు ప్రజల కోసం అయితే పోరాటం చేస్తా ఉన్నారు, అదే విధంగా చేయాలి. ఏదైతే గతంలో కేసీఆర్ కి ఏ విధంగా అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పోకడలో వెళ్తా ఉండే. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఇక్కడెక్కడ కనబడట్లేదు కాబట్టి మనమే ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ లేడు ఎక్కడ కనబడట్లేదు కాబట్టి కేసీఆర్ అందుకే రాడని చెప్పి మిస్సింగ్ ఫోటోలు బయటకు వస్తున్నాయి. కేసీఆర్ కనబడట్లేదు, కేసీఆర్ కనబడితే 2 లక్షలు ఇస్తాం ఫోన్ చేయరు అని చెప్పి నెంబర్లు పెడుతున్నారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ పాత్ర మీడియా మనమే మీడియాని పోషించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకి ఇలాంటి విషయాలు అందించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తను చేస్తున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో 8 నెలల తనైతే పాలన ఏదైతే ఉందో నిజంగా ఏది చూసుకున్నా కానీ కొంత మేరకు ఫెయిల్యూర్ సీఎం గానే కనబడతా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మరి కొంతవరకు అయితే అన్యాయం జరుగుతా ఉంది. నిజంగా అక్కడ జరిగేది కూడా అన్యాయం ఎవరికంటే బడుగు బలహీన వర్గాలకే అన్యాయం జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి కాదు, అక్కడ రాజకీయ నాయకులు కాదు, అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కాదు, అటున్న కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ఎవరికి అన్యాయం జరుగుతుందంటే అక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ప్రజలకే అన్యాయం జరుగుతుంది తప్ప ఈయన పాలనలో వాళ్ళకేం ప్రజాపాలన అయితే ఎక్కడ జరిగినట్టు కూడా కనబడట్లేదు. మేము కూడా గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేస్తా ఉన్నాము. గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళినప్పుడు ఈ హైడ్రా గురించి అయితే అక్కడ ఉన్న కొంతమంది అమ్మ వాళ్ళు అయితే ఏడుస్తా ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. నా కొడుకు లెక్క నేను సీఎం చేసినాను కాకుండా ఈ రోజు నన్ను తలకొరి పెట్టడానికి నన్ను ఒక కాటికి పంపిస్తా ఉన్నారు అన్నట్టు కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఇలానే చూస్తూనే ఉండండి TR TV.